మనుష్యుడు నిజంగా బ్రతకాలి అంటే, జీవించాలి అంటే, సంతుష్టి సహితంగా తన జీవితాన్ని గడపాలి అంటే మానవుడు కోరుకోవాల్సింది దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క మాటను మనం కోరుకోవాలి. దేవుని యొద్ద నుంచి ఒక మాట మనకు వస్తే దేవుని మాట మన జీవితాన్ని జీవింపజేస్తుంది. ఆ దేవుని మాటను మనం కోరుకోవాలి, ఆయన ఉపదేశాన్ని మనం కోరుకోవాలి. నిజంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది దేవా నీ ఉపదేశం నాకు కావాలి, నేను ఇది కొనాలనుకుంటున్నా, లేకపోతే నేను ఇది చేయాలనుకుంటున్నా, నీ ఉపదేశాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా, నీ మాటను బట్టి నేను ముందుకు వెళ్తా అని ప్రార్థన చేస్తారా? లేకపోతే ప్రభువా నాకు బండి కావాలి, నాకు బైక్ కావాలి, నాకు యాపిల్ ఫోన్ కావాలి, నాకు ఇల్లు కావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి, నువ్వు ఇస్తావా చస్తావా అని ప్రార్థన చేస్తారా? జనరల్గా మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభువా నాకు ఇది కావాలి, నేను బంగారం చేయించుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు స్థలం కావాలి, నాకు పొలం కావాలి, లేకపోతే నాకు ప్రమోషన్ కావాలి, నేను ఇంకా శాలరీ ఎక్కువ సంపాదించాలి, వేరొక జాబ్లోకి నేను వెళ్ళాలి, నా వ్యాపారంలో నేను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, నాకు చెయ్యి, నాకు ఇది ఇవ్వు. ఇదేగా మనం చేసే ప్రార్థన. మనం కోరుకోవాల్సింది దేవుని యొక్క ఉపదేశాన్ని కోరుకోవాలి. ప్రభువా నా జీవితం బాగుండాలంటే నీ ఉపదేశం నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు. నీ ఒక్క మాట నా జీవితాన్ని కడుతుంది. దేవుని మాట మన జీవితాన్ని కట్టేదిగా ఉంటుంది. దేవుని మాట మనల్ని జీవింపజేసేలా చేస్తుంది. దేవుని మాట మన హృదయానికి తెప్పరలు చేస్తుంది, మన ఆత్మకు నెమ్మదిని దయచేస్తుంది. ఆ మాటను కోరుకోవాలి, ఆయన ఉపదేశాన్ని కోరుకోవాలి. ఆ ఉపదేశం మనల్ని జీవించేలా చేస్తుంది, మనం బ్రతికి ఉండేలా చేస్తుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని మాట ఏమిస్తుంది? మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆయన ఉపదేశం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం ముందు నరుల జ్ఞానము ఎందుకు పనికిరాదు. దైవ జ్ఞానం ముందు మానవుని జ్ఞానము దిగదుడిపే. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మానవుల్లో ఉన్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళను చూసి వాళ్ళలాగా నేను ఉండాలి, వీళ్ళలాగా నేను ఉండాలి. వాళ్ళు ఇంత ఆస్తి ఎలా సంపాదించారు, నేను కూడా సంపాదించాలి. వాళ్ళు చదువులో టాప్ పొజిషన్లో ఉన్నారు, నేను కూడా అలా ఉండాలి. ఇట్లా చూస్తాం మనం. దేవుని ఉపదేశాన్ని మనం అడిగితే వాళ్ళలాగే ఏంటండి, వాళ్ళకంటే ఎక్కువగానే ఉంచుతాడు నిన్ను. మనం చేసే తప్పు ఏంటంటే ఇతరులతో పోల్చుకుని మానవ జ్ఞానంతో సంపాదించిన వారిని చూస్తూ వాళ్ళలాగా నేను ఉండాలి. ఇదేగా మనం కోరుకునేది. దానివల్ల దేవుని యొక్క శ్రేష్టమైన ఉపదేశాన్ని మనం పోగొట్టుకుంటాం. ఆ క్రమంలో ఏమవుతుందో తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నా, దేవుడు మనకి చెప్తున్న విషయాలను మనం గ్రహించలేం. ఎందుకంటే మన మనసు దాని మీద లేదు, దేవుని మాట మీద లేదు, దేవుడు చెప్పబోయే దాని మీద లేదు. మీకు ఇది కావాలనుకుంటున్నారు, దాని మీదే మీ మనసు ఉంది. మీరు ఇల్లు కట్టాలనుకుంటే ఆ ఇంటి మీదే మీ మనసు ఉంటుంది. ఎవరో మీ చుట్టాల్లోనో మీ తోడుకోళ్ళలో ఎవరో వాళ్ళలో వీళ్ళు ఇల్లు కడతారు, ఆ ఇల్లే మీ మైండ్లో ఉంటుంది. నేను ఇల్లు కట్టాలి, దానికి మించింది కట్టాలి, దానికంటే గొప్పగా కట్టాలి, వ్యాపారం చేసేవాళ్ళు నేను వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి. మీ మైండ్ సెట్ ఎంతసేపు శరీర సంబంధమైన వాటి మీదే ఉంటుంది. కానీ దేవుడు మీకు ఏం ఉపదేశం చేయబోతున్నాడు, ఏం మాట్లాడతాడు, ఆ మాట కోసం నేను కనిపెట్టాలి, ఆ మాటను నేను కోరుకోవాలి అనే ఆలోచన మనకి ఎంత మాత్రమో ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు కీర్తనకారుడు, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము మనకు సహాయం చేయాలి. ఎవరి హస్తం సహాయం చేయాలి? మీ అమ్మ హస్తమా, మీ నాన్న హస్తమా, మీ అన్న హస్తమా? ఎవరి హస్తం సహాయం చేయాలి? మనం ఎవరి సహాయం కోరుకుంటామంటే ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్నారో, మనకి ఏదైనా ఒక జాబ్ కావాలి అంటే, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే రికమెండేషన్ కావాలి. కాబట్టి ఆ జాబ్ సర్కిల్లో ఎవరైతే అక్కడ చేస్తున్నారో వాళ్ళ సహాయం కావాలి, వాళ్ళ చెయ్యి సహాయం చేయాలి. వాళ్ళకి ఫోన్లు చేసి అవసరమైతే ఆ చేతిలో కొంచెం బరువు పెట్టి లంచాలతో ఉద్యోగాలు కొనుక్కోవాలని, డబ్బులు పెడతామయ్యా నాకు ఈ జాబ్ కావాలి అని దేవుని చెయ్యి మీద హస్తం మీద ఆధారపడకుండా, ఆయన సహాయం కోసం చూడకుండా లంచాలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవునా కాదా? ఎవరు సహాయం కోరుకుంటున్నావు నువ్వు? దేవుని హస్తము నాకు సహాయం చేయాలి, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అంటున్నాడు. ఎవరికి ఆయన చెయ్యి సహాయం చేస్తుందంటే ఆయన ఉపదేశం కోసం ఎవరైతే కనిపెడతారో, ఆయన ఉపదేశం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన మాట కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఆయన హస్తము కూడా సహాయం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు
దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఆయన ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఆయన ఉపదేశాన్ని కోరుకుంటున్నారా? లేకపోతే మీ సొంత జ్ఞానం చేత ఇప్పుడు ఏది అడిగినా చెప్పేస్తుంది మొబైల్లో. గూగుల్ తల్లిని అడిగామనుకో అన్నీ చెప్పేస్తుంది. ప్రపంచంలో ఏదున్నా ఎక్కడున్నా ఏదైనా చేయాలన్నా, ఒక హత్య ఎలా చేయాలో అడిగితే గూగుల్ చెప్పేస్తుంది, యూట్యూబ్ చెప్పేస్తుంది. ఇవాళ పిల్లలు ఎలా అయిపోయారంటే దొంగతనం చేయడానికి కూడా యూట్యూబ్ని అడుగుతున్నారు. హ్యాక్ చేయాలి, వాళ్ళ డేటా అంతా నేను ట్రాక్ చేయాలి, గూగుల్ని అడుగుతున్నారు, యూట్యూబ్ని అడుగుతున్నారు. అదని చెప్పేస్తుంది. మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. మంచి కంటే చెడునే ఎక్కువ చేస్తున్నారు. మీరు దాని మీద ఆధారపడితే ఎక్కడో ఒక చోట బొక్కబోర్లా పడతారు. ఫోన్ మీద ఆధారపడి మీరు ప్రయాణాలు చేశారు ఎప్పుడైనా? గూగుల్ మ్యాప్లో అడ్రస్ పెట్టుకుని ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారా? గూగుల్ మ్యాప్ చూపించేది అంతా కరెక్ట్ అనుకుంటున్నారా? ఒకసారి నన్ను ఏట్లోకి తీసుకెళ్ళింది. ఏ ఊరు అది? నేను వెళ్ళింది కొల్లూరు వెళ్ళిన తర్వాత కొల్లూరు నుంచి నైట్ వచ్చేటప్పుడు శ్రీకాకుళం రావాలంటే షార్ట్ కట్ ఏదైనా ఉందని మిడ్-నైట్ 12 గూగుల్లో కొడితే మామూలుగా అయితే అటు ఆ కట్ట మీదగా వెళ్ళి రావాలి, తిరిగి రావాలి. ఈ బాట తెగిపోయింది ఆ సందర్భంలో, క్రిస్మస్ టైంలో లాస్ట్ ఇయర్. నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గూగుల్ కొడితే కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఇదేదో షార్ట్ కట్ చూపిస్తుంది, ఇటు కాదు వెనక్కి వెళ్ళి వెళ్దామని నేను పాల్మో చేస్తున్నాడు కదా తమ్ముడు, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం. అప్పుడు నైట్ వచ్చేటప్పుడు ఆ గూగుల్లో కొడితే ఇంకా దగ్గరే కొంచెం ముందుకని చెప్పి ముందుకెళ్ళిన తర్వాత ఈ రైట్ తీసుకోవాలంది. రైట్కి వెళ్ళి లోపలికి వెళ్తే ఏట్లో ఇసుకలో నీళ్లు, దారి లేదు. 5-6 కిలోమీటర్లు వెనక్కి వచ్చి లోపలికి వెళ్ళాం. మళ్ళీ చచ్చినట్టు ఈ 5-6 కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అటు చివరికి వెళ్ళి తిరిగి వచ్చాం. టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి, టెక్నాలజీ మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి అన్ని సందర్భాలలోనూ సహాయం మీకు సవ్యంగా దొరకదు. మనుషులు చేసే సహాయం తాత్కాలికమే, స్వార్థపూరితంగానే చేస్తారు, ఎవరి మీద మనం ఆధారపడినా. అవునా కాదా? దేవుని ఉపదేశం కోసం మీరు కనిపెట్టుకుని ఉంటే, ఆయన ఉపదేశాన్ని మీరు కోరుకున్నట్లయితే ఆయన చెయ్యి మీకు సహాయం చేస్తుందంట. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి మీరు కోరుకోవాల్సింది దేవుని యొక్క ఉపదేశాన్ని. ఏం కోరుకోవాలి? దేవుని యొక్క ఉపదేశాన్ని కోరుకోవాలి, ఆయన మాటను కోరుకోవాలి. 2, ఏమి ఆశపడాలి? దేనికోసం ఆశపడాలి? మీరు దేనికోసం ఆశపడుతూ ఉంటారు? ఉత్తి మాటలు అవన్నీ. నిత్య జీవం కోసం ఆశ ఉందా మీకు? ఎంతసేపు మీకు కావాల్సింది ఏంటంటే చెప్పులు తెగిపోతున్నాయంటే కొత్త చెప్పులు కావాలి, బైక్ ఏదైనా అవుతుందంటే ఇంకొక కొత్త బైక్ కావాలి, ఇల్లు కావాలి. శరీర సంబంధమైన వాటి మీద ఆశపడుతూ ఉంటారు. ఎంతసేపు పక్కనోడి చేతిలో ఐఫోన్ ఉందనుకో, ఆహా, నీ కన్ను దాన్ని చూసి ఆశిస్తుంది, నాకు ఐఫోన్ కావాలి, నేను ఎప్పుడు కొంటానో ఐఫోను. సైకిల్ మీద తొక్కుకుంటే తొక్కి వెళ్ళేవాడికి పక్క నుంచి ఒక బైక్ వెళ్తుంది, ఆ బైక్ చూస్తూ అనుకుంటున్నాడు ఆశగా, నాకు ఎప్పుడు వస్తుందో ఈ బైకు అనుకుంటున్నాడు. బైక్ మీద వెళ్ళేవాడు పక్కన ఒక కారు వెళ్తుంది, వీడు బైక్ మీద తోలుతా నడుము మీద చేసుకుని ఈ నడుము నొప్పి అన్నాళ్ళు పడాలో, ఆ కారు ఎప్పుడు వస్తుందో నాకు అనుకుంటున్నాడు. ఆ కారులో వెళ్ళేవాడు వెళ్తా హై రెంట్ కారు ఇంకొకటి కనబడుతుంది. ఈ గతుకుల్లో కూడా ఈ కారు నన్ను అటు ఇటు పడేస్తుంది, నొప్పులు వస్తున్నాయి. చక్కగా అందులో అయితే నొప్పి కూడా తెలియదు, కదిలినట్టు కూడా తెలియదు, ఆ కారు నాకు ఎప్పుడు వస్తుందో. ఏం ఆశిస్తున్నావు? శరీర సంబంధమైన సౌఖ్యం కోసం, సుఖం కోసం, కంఫర్ట్ కోసం ఆశిస్తూ ఉన్నాం. మన ఆశ ఎంతసేపు శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడదు. మన ఆశ సుఖపడటం కోసమే ఎదురు చూస్తుంది. దేన్ని ఆశిస్తున్నావు? సుఖాన్ని ఆశిస్తున్నావు. ఒక మాటలో చెప్పాలంటే ఈ శరీరానికి ఏం కావాలి? సుఖం కావాలి, సుఖపెట్టడం కావాలి. ఇంట్లో కూర్చుంటే మనసు మీదకి అన్నీ వచ్చేయాలి. మనం కష్టపడకుండా మనసు మీద పడుకుని ఉంటే వచ్చేయాలి. ఒక వయసు వరకు వస్తే పిల్లల్ని పెంచుతారు కదా తల్లిదండ్రులు. ఒక వయసు వరకు పిల్లలకి ఎంతసేపు వీళ్ళు వేటాడి తీసుకొచ్చి ఆహారాన్ని పెడతారు. పక్షులు కనుక వెళ్ళి పురుగులను తీసుకొచ్చి పిల్లల నోట్లో పెట్టినట్టు పక్షుల నోట్లో, ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లలకి వీళ్ళకి కష్టపడి సంపాదించి వాడిని పడుకోబెట్టి తీసుకొచ్చి వాడికి అన్నీ పెడతా ఉంటారు. పిల్లలకి వేటాడటం నేర్పించరు, వేటాడి తీసుకొచ్చి ఆహారం పెడతారు. అందుకే ఒక పెద్ద ఆయన అన్నాడు, పిల్లలకి చేపలు పట్టడం నేర్పించు, చేపను ఎలా పట్టాలో నేర్పించు. చేప పట్టి తీసుకొచ్చి ఇస్తే అది తింటా సోమరవుతాడు. నువ్వు చేప పట్టడం నేర్పించావు అనుకో, ఒకరోజు నువ్వు చేప పట్టేవాడిగా నువ్వు లేకపోయినా వాడంతటి వాడే చేపను పట్టుకుంటాడు. పిల్లలకి ఏమి నేర్పించాలి? మనం ప్రాక్టికల్ విషయాలు నేర్పించాలి. ఎలాంటి విషయాలంటే ఏమి మనం కోరుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు అదే అధ్యాయంలో 119వ కీర్తనలోనే చూడండి, దాని కింద వచనమే, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. హల్లెలూయా.
దేనికోసం ఆశపడాలి? మిగులు ఆశ దేనికోసం ఉండాలి? రక్షణ కోసం ఉండాలి. రక్షణ, నీ ఆత్మకు రక్షణ కావాలి, నా ఆత్మకు రక్షణ కావాలి, నా కుటుంబీకులకు రక్షణ కావాలి, నా కుటుంబంలో నా పిల్లల ఆత్మకు రక్షణ కావాలి, నా బంధువుల్లో వారికి రక్షణ కావాలి, నా చుట్టుపక్కల ఉన్న వారి ఆత్మలకు రక్షణ కావాలి. దానికోసమే నేను ఆశపడుచున్నాను. నువ్వు నిజంగా ఆత్మల రక్షణ కోసం ఆశపడుతూ ఉంటే నీకు అవసరమైన అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకో, నీకేం కావాలో అది నేను ఇస్తానన్నాడు ఆయన. ఆయన నీతి, ఆయన రాజ్యం ఏంటంటే ఆత్మల రక్షణ. దేనికోసం ఆశపడుతున్నావు నువ్వు? ఆత్మల రక్షణ కోసం ఆశపడుతున్నావా? ఆత్మ రక్షణ కోసం ఆశపడుతున్నావా? నీ రక్షణ కోసం నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావా? నీ ఆత్మ నిజంగా రక్షించబడిందా? నువ్వు రక్షించబడిన స్థితిలోనే ఉన్నావా? రక్షించబడ్డానండి, నేను దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించా, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని నేను నమ్మా, ఆయనే నా రక్షకుడు, నన్ను విమోచిస్తాడు నమ్మా, బాగానే ఉంది, రక్షించబడ్డా. కానీ నీ ఆశ ఆయన మీద లేకుండా శరీర సంబంధమైన వాటి మీద నువ్వు ఆశపడతా నీ రక్షణ ఏం చేస్తున్నావు తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎట్లా మీకు అర్థం అవ్వాలంటే, పాత నిబంధనల గ్రంథంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆహారం కోసం ఆయనకున్న జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. దేనికోసం? చిక్కుడుకాయ కూర కోసం దాన్ని అమ్మేసుకున్నాడు. మనం దేనికోసం ఆయన ఇచ్చిన రక్షణ అమ్మేస్తున్నాం? ఒక సెల్ ఫోన్ కోసం అమ్మేస్తాం, ఒక టీవీ సీరియల్ కోసం అమ్మేస్తాం, ఒక సినిమా కోసం అమ్మేస్తాం, ఒక తినే ఆహార పదార్థం కోసం అమ్మేస్తాం, ఒక ఆట కోసం అమ్మేస్తాం. నీ మనసుకు కావాల్సింది చేయటం కోసం దేవుడు నీకు ఇచ్చిన రక్షణని తాకట్టు పెట్టేస్తున్నావు అంతే. రక్షణతో నాకు సంబంధం లేదు. రక్షించాడు ఆయన, ఆయన ఉన్నాడుగా రక్షించేవాడు. క్షమించమని అడిగితే నన్ను క్షమిస్తాడు, నన్ను చేర్చుకుంటాడు. కాబట్టి చూద్దాంలే, దేవుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా అయ్యా క్షమించు క్షమించు అంటే క్షమించేస్తాడు. మనం ఎలా అయినా బ్రతికేయచ్చు. ఈ రోజున క్రైస్తవం ఎలా అయిపోయిందంటే, మనసుకు నచ్చింది చెయ్యి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీ ఇష్టం. దేవుడు క్షమించేవాడండి, ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన వాడు. నువ్వు వెళ్ళి అయ్యా అంటే చాలు క్షమించేస్తాడు, చేర్చుకుంటాడు. తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుని దేవుడు చేర్చుకున్నాడు, అలాగే నన్ను కూడా చేర్చుకుంటాడు. తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నావా? తెలిసి తెలిసి ఆయన ఎట్లాగో క్షమిస్తాడుగా నేను ఏం చేసినా అని చేయరాని కార్యాలు చేయటానికి నువ్వు తిరుగుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఏం చేస్తున్నావు? దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆ రక్షణ నువ్వు కాపాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మంచిదేనండి, రక్షణ మీద ఆశ పెట్టుకోవాలి. రక్షించబడ్డా నేను, రక్షణ నాకు వచ్చింది, ఆ రక్షణ నేను ఎలా కాపాడుకోవాలి? అంతం వరకు ఆయన రాకడ ముందు వస్తుందో నా పోకడ ముందు వెళ్తుందో తెలియదు. ఎవరికైనా తెలుసా ఆయన ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు పోతామో తెలుసా? తెలిసింది అనుకోండి ఎలా ఉంటుంది? ఎప్పుడు చచ్చిపోతాం మనకి తెలిసింది అనుకోండి. అందుకే దేవుడు తెలియనివాడు. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. మరి అప్పటి వరకు మన రక్షణని ఎలా కాపాడుకోవాలి? సంతోషము వాక్యాన్ని బట్టి అయితే నీ రక్షణ నువ్వు కాపాడుకోగలుగుతావు. అర్థమవుతుందా నేను చెప్పేది? మీ రక్షణ మీరు కాపాడుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు సంతోషించాలి. దేన్ని బట్టి ఎక్కువ సంతోషిస్తే దాంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఎవరితో సమయాన్ని గడిపితే మీకు సంతోషం ఎక్కువ కలుగుతుందంటే వాళ్ళతో సమయాన్ని గడుపుతారు. ఒక వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు అక్కడ వృద్ధులు ఉన్నారు, వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, వాళ్ళ మనసు పిల్లల మీద ఉంటుంది. పిల్లోడు దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళు ఒక ఫోన్ చేసి మాట్లాడితే చాలు నిద్రపోయే లోపు, ఏ అయ్యా తిన్నావా? మళ్ళీ ఏం మాట్లాడరు. సూరమామ ఉంటుంది ఇక్కడ, ఆమెకు మామూలుగా మనం మాట్లాడే వినపడవు. ఫోన్ చేస్తుంది ప్రతిరోజు, అయ్యా తిన్నావా? ఒకే మాట, తిన్నానమ్మా అంటాడు, పెట్టేసిద్ది ఫోను. 3 పూట్ల చేసిద్ది. పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు అయ్యా టిఫిన్ చేసావా అంటది, చేశానమ్మా అంటాడు, మరి ఏమంటాడు ఆయన, పెట్టేసిద్ది. మధ్యాహ్నం భోజనం టైంకి ఫోన్ చేసిద్ది, నాన్న తిన్నావా అంటది. మళ్ళీ రాత్రిపూట ఫోన్ చేస్తుంది. వాళ్ళ మనసు ఎక్కడుంది? దేన్ని బట్టి సంతోషం ఆ తల్లికి? పిల్లల్ని బట్టి సంతోషం. మన మనసు ఎక్కడ దేన్ని బట్టి సంతోషించాలంటే, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి సంతోషించాలి, దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నింపుకుంటుని బట్టి సంతోషించాలి. మనసు ఎలాంటిదంటే, ఎంటీ మైండ్ డెవిల్స్ గెస్ట్ హౌస్ వర్క్షాప్ అంటారు. అంటే ఖాళీ హృదయం అంట దెయ్యాలకి గెస్ట్ హౌస్ లాంటిదంట. నీ హృదయం ఖాళీగా ఉందనుకో, దెయ్యాలన్నీ లోపలికి వస్తాయి. దెయ్యాలంటే 4 తలలో 4 నాలుకలు వేసుకుని, జుట్టు విరబూసుకుని, మీరు అంటుకున్నట్లుగా తెల్ల చీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని ఓ అనుకుంటూ వచ్చేవి కాదు.
దెయ్యాలు అంటే మీ మనస్సును పాడు చేసేటువంటి ఆలోచనలు, చెడ్డ తలంపులు. ముందు ఆలోచన పుట్టి తర్వాత క్రియల్లోకి వెళ్తాం. అది చేయాలి చేయాలి ఇది చేయాలని ఆశ పుట్టి, ఇందాక నేను చెప్పాను కదా, దేన్ని బట్టి నువ్వు ఆశపడుతున్నావు, దేని మీద ఆశపడ్డావు, ఒక ఐఫోన్ మీద ఆశపడ్డావు అనుకో ఉదాహరణకి, నీ ఫ్రెండ్ పక్కనాడు, వాడు అనుకోకుండా ఒక చోట దాన్ని పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆశ నీకు ఆల్రెడీ ఉంది కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఈ దెయ్యం లోపల దూరింది కదా, ఆశ అనే దెయ్యం, అది నిదానంగా ఎవడు చూస్తున్నాడు, ఎవడో చూడట్లేదుగా, అది ఐఫోన్ అని తెలుసు, అది ట్రాక్ చేస్తారని తెలుసు, అది ఎక్కడ దాచినా దొరికిపోద్దని తెలుసు, అయినా మనసు ఏం చెప్తుంది, ముందు తీసేరా తర్వాత చూద్దాం, తీసేయి దాసేయి అని మనసు చెప్తూ ఉంటుంది. ఆశ నిన్ను చివరికి క్రియల్లోకి తీసుకెళ్ళి దొంగగా మార్చేస్తుంది. అర్థమవుతుందా? మీరు వాక్యం మీద ఆశ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని చదువుతూ ఉన్నారనుకో, అంతరంగంలో చెడు అనేది వెళ్ళిపోయి, దేవుని వాక్యం ఎలాంటిదంట, ఆయన వాక్యం మన పాదాలకు దీపం లాంటిది. పాదాలకు దీపం అంటే మనకు నడక చూపిస్తుంది, మన త్రోవలను సరళం చేస్తుంది. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో వాక్యమే బోధిస్తుంది. నువ్వు ఎవరి మీద ఆధారపడక్కర్లా, ఒక పాస్టర్ గారి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మీద డిపెండ్ అయితే చాలు, దేవుని మీద డిపెండ్ అయితే చాలు, ఆయనే నీతో మాట్లాడతాడు. ఆ క్రమంలో నీకు అర్థం కాని విషయాలను లీడ్ చేయడానికి పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుందని పిచ్చి నమ్మకాలు పెట్టుకోమాకండి. మా పాస్టర్ గారండి ప్రార్థన చేయగానే గొప్ప కార్యాలు జరిగిపోతాయండి అని అనుకోమాకండి. మీరు ప్రార్థన చేసినా కార్యాలు జరుగుతాయి. వాక్యం మీద మీరు ఆశ పెట్టుకుని, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని, దేవుణ్ణి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన మీద మీరు ఆధారపడి మీరు చేసే ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది. పిచ్చి. దూరపు కొండలు ఎలా ఉంటాయి, దూరం నుంచి చూస్తే కొండలు ఎలా కనపడతాయి, నున్నగా ఉంటాయి. దగ్గరికి వెళ్ళండి, వెళ్ళే కొలిది దుంప తెగిపోద్ది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ కొండ ఎక్కాలంటే అట్లాగే ఉంటుంది. మీరు ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సి ఏదో ఉంది అని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వద్దు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యం అంతా కూడా ఈజీగా వాళ్ళకి కార్యాలు కావాలి, ఈజీగా. వీళ్ళు కష్టపడరు. పాస్టర్ గారు నెత్తి మీద చేసి ప్రార్థన చేయంగానే వీళ్ళ ఆరోగ్యం వచ్చేయాలి, వీళ్ళకి అనారోగ్యం పోవాలి, ఆరోగ్యం వచ్చేయాలి. పాస్టర్ గారు చేసి ప్రార్థన చేయగానే పొట్టిగా ఉన్నాడు 6 అడుగులు అయిపోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున పాస్టర్స్ కూడా అలాంటి ప్రార్థనలు సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. మా పాస్టర్ గారు ప్రార్థన చేయంగానే 3 అడుగులు ఉన్న నేను 6 అడుగులు అయ్యానని, హైట్ పెరిగాడంట. ప్రార్థన చేస్తే హైట్ పెరగడం ఏంటో మరి, ప్రార్థన చేస్తే కలర్ మారారంట. బాబాలు, దొంగ బాబాలు ఉన్నట్టుగా క్రైస్తవ్యంలో కూడా దొంగ పాస్టర్లు బయలుదేరారు, అబద్ధ బోధకులు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నా. అది మీకు అర్థమవ్వాలి అంటే ఎలా తెలుస్తుంది? ఎవరికి వాళ్ళు నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అంట. పాస్టర్గా ఇప్పుడు నేను నా బోధే కరెక్టు, నేను నమ్మేది కరెక్టు, నేను చెప్పేది కరెక్ట్ అంట. ఏ పాస్టర్ అయినా అదే చెప్తాడు. మీకు ఎలా తెలుస్తుంది? ప్రతి పాస్టర్ కూడా నేను చెప్పేది కరెక్ట్ అంటాడు. ఒకళ్ళేమో తక్షణంగా ఇంకొకరు పడిపోతూ ఉంటారు, అది కరెక్ట్ అంటాడు ఒక ఆయన అది తప్పు అని నేను ఖండిస్తాడు. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఆ పాస్టర్ని తిట్టిన ఈయన, ఈ పాస్టర్ని తిట్టిన ఆయన, వాళ్ళ మీద వెళ్ళి వీళ్ళ మీద ఇంతమంది తిట్టుకుంటా ఇంత గందరగోళం చేస్తుంటే సగటు విశ్వాసిగా ఏది వాస్తవం, ఎవరు చెప్పేది సత్యం అని నీకు ఎలా తెలుస్తుంది? కొబ్బరి నూనె బాటిల్ తీసుకొస్తే ప్రార్థన చేస్తే ఇది కొనుక్కుంటే చాలు, ఇది నీ దగ్గర ఉంటే చాలు, గొప్ప కార్యాలు నీకు జరిగిపోతాయి, ఇది రాసుకుంటే నొప్పులన్నీ పోతాయి అంటాడు ఒక ఆయన. ఆ కొబ్బరి నూనెలో శక్తి లేదు వాస్తవానికి. నీ విశ్వాసంలో జరిగింది కార్యం, నీ నమ్మకాన్ని బట్టి జరిగింది కార్యం. కొబ్బరి నూనెలో ఏమీ లేదు. కానీ అదొక బిజినెస్ అయిపోయి ఆ డబ్బా కొనుక్కోవాలి. ఎక్కడైనా మీటింగ్స్ పెడితే లాస్ట్ టైము ఒక చోట మా కాలేజీ తరపున మీటింగ్స్ పెట్టినప్పుడు మీటింగ్స్కి వెళ్ళి కూర్చుంటే వాటర్ ప్యాకెట్స్కి స్టాల్ దగ్గర నేను కూర్చుంటే వచ్చి, అయ్యా తైలం లేదా? ఏం తైలం అమ్మా? ప్రార్థనా తైలం. పాస్టర్ కోసం కంటే కూడా తైలాల కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు ఇవాళ. ఏం కావాలి మానవుడికి? బుడ్డి కావాలి. ఒక ఆయన వచ్చి బుడ్డి లేదా అంటున్నాడు. ఏం బుడ్డయ్యా? నూనె బుడ్డి. దేని మీద ఉంది మన మనసు? మీకు సత్యం తెలియాలంటే ఏంటి, ఎలా తెలుస్తుంది మరి? అందరూ చెప్తారు, పాస్టర్లు అందరూ చెప్తారు, మళ్ళీ అందరూ ఈ బైబిల్లో నుంచే చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ లేదు, అందరికీ 66 పుస్తకాలు లేదు, దాంట్లో నుంచే చెప్తారు. మీకు ఎలా అర్థం అవ్వాలి? మీకు ఎలా తెలుస్తుంది? వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు ఎలా ఉంటాడంటే, ఖాళీ దొరికితే దేవుని వాక్యాన్ని నేను నింపుకోవాలి. ఏదన్నా ఇష్టం అనుకోండి మీకు,
మీరు ఇంట్లో పెట్టాలంటే మీ పిల్లలకి ఇష్టమైన తినుబండారం ఏదైనా తీసుకొచ్చి స్వీటో ఏదో, వాడు అటు ఇటు చూసి అటు చూసి మీరు లేనప్పుడల్లా వచ్చి కొంచెం గిల్లి నోట్లో పెట్టుకుంటాడు, కొంచెం గిల్లుతాడు తింటాడు, కొంచెం గిల్లుతాడు తింటాడు. వాడికి ఇష్టం, వాడి మనసు దాని మీద ఉంది. ఎంతమంది ఆపినా దానికి ఎన్ని తాళాలు వేసినా. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా తమ్ముడు నేను మా నాన్న నైట్ ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు నైట్ మా తమ్ముడేమో నిదానంగా తింటాడు, గిలుకుని తింటాడు వాడు. నాకేమో దొరికిందంటే అయిపోవాలి అది. ఆ రాత్రి ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి 12 అయినా 1 గంట అయినా గబుక్కుని దాన్ని తినేసేవాడిని. వాడి కోసమని సపరేట్గా దాసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ దాసినా సరే నాకు తెలియని ప్లేస్ ఉండేది కాదు. తెల్లారేసరికల్లా అవుట్. ఏదో కొంచెం ఉంచేవాడిని. అటు పొద్దునే లేచి బ్రష్ చేసుకుని మళ్ళీ దాన్ని తింటంటే, తమ్ముడు కొంచెం ఇవ్వా. అటు స్పీడ్గా తిండో, కొంచెం తింటారే, కొంచెం అంత తిన్నా కూడా మళ్ళీ వాడిని కొంచెం అని అడుగుతున్నా. అంటే నా మనసు దాని మీద ఉంది. మీకు అర్థమవుతుందా? వాక్యం మీద మీ మనసు ఉందనుకోండి, ఖాళీ దొరికితే వాక్యం చదువుతారు. మీరు ఎక్కడున్న వాక్యం చదువుతారు. ఇవాళ వాక్యం మీరు చదవకపోయినా చెవిలో పెట్టుకున్నా చాలు, ఇయర్ ఫోన్స్ వినపడతా ఉంటుంది. ఆడియో బైబిల్స్ వచ్చేసినాయి. ఫోన్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఆశ దాని మీద ఉందనుకోండి, దేని మీద ఆశ ఉంటే దాన్ని మీరు ఎలాగైనా చేస్తారు. వాడిని ఆడనీయకుండా ఉండాలని ఇంట్లో ఆపితే ఆడ ఆగాడా? వాడి ఆశ ఆటలో వెళ్ళిపోయాడు. మీ ఆశ దేని మీద ఉంది? టీవీ సీరియళ్ళ మీద మీకు ఆశ ఉందనుకోండి, ఎవరు ఆపితే మాత్రం మీరు చూడకుండా ఉంటారు? సెల్ ఫోన్లో కూడా వచ్చేస్తుంది ఇప్పుడు సీరియల్స్. టీవీ కట్టేసి కలెక్షన్ లేదనుకుంటే ఇప్పుడు సెల్ ఫోన్లో చూడటం మొదలు పెడతారు. ఆశ మార్గాలను వెతుక్కుంటుంది, ఆశ అన్వేషిస్తుంది. ఆశను తీర్చుకోవడానికి మనసు కొత్త మార్గాలను ఎన్నుకుంటుంది, వెతుక్కుంటూ ఉంటుంది. నీ ఆశ వాక్యం మీద పెట్టుకో, అది నేను చెప్పేది. ధర్మశాస్త్రం మీద నీ ఆశ ఉన్నట్లయితే, నువ్వు మిగులు ఆశపడుతున్నట్లయితే, దానిని బట్టి నువ్వు సంతోషిస్తున్నట్లయితే, ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. 3 విషయాలు. ఫస్ట్ ఏంటి? నువ్వు కోరుకునేది ఏంటి, ఆశపడేది ఏంటి, సంతోషించేది ఏంటిది? నీ కోరిక ఏమై ఉండాలి? ఆయన ఉపదేశం కోసం నువ్వు కోరుకోవాలి. నువ్వు దేనికోసం ఆశపడాలి? రక్షణ కోసం ఆశపడాలి. దేన్ని బట్టి సంతోషించాలి? ఆయన ధర్మశాస్త్రమునందు నువ్వు సంతోషించాలి, దేవుని వాక్యమునందు నువ్వు సంతోషించాలి. అలా సంతోషించే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఈ 3 విషయాలు నీ జీవితంలో ఉన్నట్లయితే, నిన్ను అడ్డుకునేవాడు ఎవడూ లేడు ఈ భూప్రపంచంలో. హల్లెలూయా. తాత్కాలికంగా నీకు కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. నువ్వు తలపెట్టిన దాంట్లో నువ్వు విజయం కాకపోవచ్చు, సక్సెస్ నువ్వు చూడకపోవచ్చు, ఫెయిల్యూర్సే నిన్ను పద్దాక పలకరిస్తూ ఉండొచ్చు. నువ్వు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆయన వాక్యం అందే, ఆయన మీదే దృష్టి నిలిపి దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ ముందుకు వెళ్తే, ఒక రోజుకు నువ్వు ఎక్కడుంటావంటే వాళ్ళెవ్వరూ కూడా నేను అందుకోలేరు. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం ఒకవేళ నువ్వు వాళ్ళని దాటలేని స్థితిలోనే ఉండి మరణించిన, నిత్యరాజ్యంలోనికి నువ్వు వెళ్తే, ధనవంతుడు బేదలాజరు స్టోరీలో ఏం జరిగింది? ధనవంతుడు బేదలాజరుని పట్టించుకోకుండా పంచభక్ష పరవాణాలన్నీ తింటా ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. చనిపోయిన తర్వాత బేదలాజరు ఇక్కడ ఉండగా దరిద్రాన్ని అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, అనారోగ్యాన్ని అనుభవించాడు. శరీరాన్ని విడిచిపెట్టి చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నత స్థానంలో ఆయన ఉంటే, ఇక్కడ ఉన్న ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళి అక్కడ బ్రతిలాడుకుంటున్నాడు. అయ్యా ఒక్కసారి ఆ లాజరుని పంపించయ్యా, చిటికిన వేలుతో నాలుక తడుపుతాడయ్యా అని బ్రతిలాడుకుంటున్నాడు. మీరు ఈ శరీర సంబంధమైన విషయాలలో సక్సెస్ కాకపోయినా, మీరు అనుకున్నంత స్థాయిలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళకపోయినా, మీరు పొందుకున్నది భూలోక సంబంధమైంది కాదు. శ్రేష్టమైన రక్షణ మీరు సంపాదించుకున్నారు, అది ఇహ సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. హల్లెలూయా. దాన్ని ఎవరు కూడా మీ యొద్ద నుంచి అపవాది తీసేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ మీరు మెలకువగలిగి జాగ్రత్తగా ఉండాలి.